తమిళనాడులో విజయ్ కి సంబంధించి టీవీకే పార్టీకి సంబంధించి 108 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి విధానం మనం స్పష్టంగా కూడా చూసాము. అయితే మిత్రపక్షమైన అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 5 ఎమ్మెల్యేల మద్దతు కన్ఫర్మ్ కావడంతో వచ్చేసి ఈ యొక్క బలం వచ్చేసి 112కి అయితే చేరింది. అంటే మినిమము తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కంపల్సరీగా 118 ఎమ్మెల్యేల మద్దతు కావాల్సి ఉంటుంది. అయితే లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా కొన్ని పార్టీలకు సంబంధించిన కొన్ని ఎమ్మెల్యేలు అయితే టీవీకే పార్టీకి అయితే మేము మద్దతు ఇవ్వట్లేదు అనేది కూడా కార్యక్రమంగా చెప్పేశాయి. అయితే కంపల్సరీగా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే విజయ్ గారి ప్రభుత్వం వచ్చేసి 118 ఎమ్మెల్యేలు కంపల్సరీ కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ మాత్రమే అక్కడ మద్దతు ఇచ్చింది కాబట్టి అక్కడ 112కి అయితే బలం అయితే చేరింది. ఇంకా విజయ్ గారి ప్రమాణ స్వీకారం చేయాలి అంటే అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఇంకా 6 సంబంధించిన ఎమ్మెల్యేల మద్దతు కంపల్సరీ అయితే అవసరం ఉంటుంది. అయితే మరి తమిళనాడు రాజకీయాలలో మినిట్ టు మినిట్ ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి విషయం అనేది మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అయితే ఈ రోజు గవర్నర్ ని కలిసినటువంటి సందర్భంలో కూడా విజయ్ గారు కేవలం 112 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే బలం మాత్రమే చూపించాడు అనేది మనకు స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఈ విషయంలోనే గవర్నర్ విజయ్ గారికి షాక్ ఇచ్చారనేది మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు. కంపల్సరీగా 118 ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది ఆయన కరెక్ట్గా చెప్పేశారు. అయితే మొత్తానికైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిణామాలు మనం గమనిస్తే మటుకు తమిళనాడులో బీజేపీ ఒక మళ్ళా మాస్టర్ బిగ్ ప్లాన్ వేయబోతుంది అనేది అయితే చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి విధానం మనము స్పష్టం